ఆ శబ్దం వినగానే రవి గుండె ఆగిపోయినంత పనయింది. అది తాతయ్య కర్ర చప్పుడు. సరిగ్గా తాతయ్య నడిచే లయలోనే ఆ శబ్దం వినిపిస్తోంది. హాల్లో నుంచి తన గది వైపు వస్తుంది. రవి కళ్ళల్లో ఆనందం నిండింది. తాతయ్య, నువ్వు పోలేదు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అని మనసులో అనుకున్నాడు. భయం వేయాల్సిన చోట ప్రేమ రవి కళ్ళను కప్పేసింది. గబగబా వెళ్ళి గది తలుపు తీశాడు. హాల్ అంతా చెమ్మ చీకటి. ఆ చీకటిలో తాతయ్య ఎప్పుడు కూర్చునే ఈజీ చైర్ వైపు చూశాడు. ఆ కుర్చీ నెమ్మదిగా ఊగుతోంది. ఆ కుర్చీలో ఎవరో కూర్చొని ఉన్నారు. ఒక నల్లటి ఆకారం. తాతయ్య అని పిలిచాడు రవి, గొంతులో వణుకుతో. తాతయ్య అని పిలిచాడు రవి. ఆ ఆకారం కదలలేదు. కానీ ఆ కుర్చీ వెనక నుంచి ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం మనిషిది కాదు, ఏదో క్రూర జంతువుది. రవికి ఇప్పుడు అనుమానం వచ్చింది.